యేసు రక్త స్వరం అనే మినిస్ట్రీ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరము. సువార్త ప్రకటించాలి, ఆన్లైన్లో కూడా దేవుడు సువార్త ప్రకటించాలి అని చెప్పేసి దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి యేసు రక్త స్వరం ఒక మందిరానికి వచ్చిన విశ్వాసులకి కాదు, ఇంకా అనేక మంది బిడ్డలకి సువార్త అందాలి అని దేవుడు నాతో మాట్లాడినందుకు నేను సువార్త ప్రకటిస్తున్నాను. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు కదా. మనము బట్టలు మారుస్తే బతుకు మారదు, గుండు కొట్టుకుంటే గుణం మారదు కదా. అయితే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకై జరుగును కదా. నేను ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడ్డానో నాకు అన్ని మేలులే జరుగుతున్నాయి. సో మీరు కూడా దేవుడు వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఈ చీకటిలో చాలామంది ఉన్నారు ప్రజలు ఇంకా, కానీ దేవుడి కృపను బట్టి నీకు నాకు సువార్త అందింది. ఇంకా చాలామంది చీకట్లో ఉన్న వాళ్ళ కోసము మేము కలిసి దేవుడి కోసం పని చేయాలి. అది ఆయన రాజ్యం కట్టాలి. మొదటిగా నా నీతిని, నా రాజ్యంని వెతక